వసంతలత నువ్వు స్టార్ట్ చేస్తావా? వాళ్ళు ఏం వారం? ఆ ఏంటి ఈ చాప్టర్ ఏంటి? ఆదివారం కదా. ఆ చాప్టర్ అంటే ఆదివారం అండి. ఇవాళ సోమవారమా? ఏ ఇవాళ ఆదివారం. ఇవాళ ఆదివారం కదా. అంటే ఇదే మనకి మాస్టర్స్ అండ్ ద పార్ట్ అవుతుంది. మాస్టర్స్ అండ్ పాత్రలో అదే ఏ హెడ్డింగ్ డిస్కస్ చేయాలి, ఏ ఆహా, ఈ పేజీ హెడ్డింగ్ వదిలి డిస్కస్? అది చిన్న చిన్న ఉంటాయి కనుక మాస్టర్స్ అండ్ ద పార్ట్ అని చెప్పేసుకుంటున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇవాళ రోజు ఆదివారము 5వ తారీఖు జనవరి 2025 సంవత్సరం. మాస్టర్స్ అండ్ ద పాత్ అనే ఆ, గ్రంథంలోంచి అది ఎవరు కర్నల్ ఆల్కాట్ గారు రాసినటువంటి కదా, బ్లవెస్కి రాసినటువంటి కాదు కాదు, ఆ లెగ్ గ్రంథం. బీటర్. లెగ్ ఈ గ్రంథాన్ని అచ్చా లెగ్ లెగ్ బీటర్ బీట్. రాశారు. ఓకే ఓకే. లెగ్ పీటర్ గారి ఆ గ్రంథం మాస్టర్స్ అండ్ పాత్రలో చదువుతూ లక్ష్మి గారు మనకి వివరిస్తారు. అందరికీ నమస్కారం అండి. ఇందులో ఏమో మనం ఎంతవరకు మేము ఇక్కడి నుంచి మొదలెడదాం. క్యాండిడేట్ ఏమో మైత్రేయ గారు అడగడం, అవును నేను అన్నీ చేస్తానంటాడు. నేను అంటే అందరికీ ఉపయోగపడతావా, నీ యొక్క శక్తులన్నింటినీ ఇతరులకు జ్ఞానాన్ని ఇవ్వడానికి వాటికి ఉపయోగిస్తావా అంటే నేను అలాగే వాడతానని చెప్తాడు. అప్పుడు మైత్రేయ గారు కంటిన్యూ చేశారు, నువ్వు అన్ని రకాలైనటువంటి సూపర్ స్టిషన్స్ ని అధిగమించేవు. ఏ మతంలోనైనా వ్యక్తికి జ్ఞానం అనేది దొరుకుతుంది అని నీకు తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి కర్మకాండలు, ఈ ఉత్సవాలు ఇవన్నీ కూడా వాటికి ఏమీ లోతైన విలువ లేదని నీకు తెలిసిపోయింది కదా. వాళ్ళ చేత చేయబడుతున్న ఇవన్నీ కూడా అంటే కెన్ బి, అవన్నీ విచ్ ఇస్ డన్ బై దెమ్ కెన్ బి డన్, చెయ్యనియండి వాళ్ళని. అవి లేకపోతే బై నాలెడ్జ్ అండ్ బై విల్, అంటే వాళ్ళ యొక్క నాలెడ్జ్ తోటి ఇచ్ఛాశక్తి తోటిను వాళ్ళు చేసేటటువంటి ఈ పనులకి అంత ఏమీ ఇంట్రెన్సిక్ వాల్యూ లేదు. ఇంతకంటే అన్నిటికంటే అధికంగా నువ్వేమో అన్ని రకాలైనటువంటి అంటే ఆ సూపర్ స్టిషన్ అంటే మూఢాభిప్రాయాలు పవర్ వల్ల వచ్చేటటువంటి ఆ కోపము, ఇవల్యూషన్ వెనకాల ఉన్నది. మీకు ఇవన్నీ తెలిసిపోయి యు నో దట్ ఆల్ అన్నీ కూడా యూనివర్సల్ లవ్ లోనే ఉన్నాయి అన్న విషయం కూడా నీకు తెలిసిపోయింది. ఇట్ ఈస్ ద గాస్పెల్ ఆఫ్ యూనివర్సల్ లవ్. ఆ యూనివర్సల్ లవ్ యొక్క ఆ గాస్పలే అన్ని చోట్ల అందరికీ వ్యాపించాలి. నువ్వేమోని ఆ ఈ స్ప్రెడింగ్ అంటే ఈ యూనివర్సల్ లవ్ యొక్క ఇవన్నీ నువ్వు అంటే వ్యాపింపచేసేటప్పుడు నువ్వు అజ్ఞానాన్ని జగత్తులోని పైకి అంటే లేవనెత్తుతావు కదా అన్నారు. అంటే తీస్తావు కదా అంటే అప్పుడు ఐ విల్ అని క్యాండిడేట్ ఆన్సర్ ఇచ్చాడు అనమాట. అప్పుడు లార్డ్ మైత్రేయ ఇలా ఎవరు ఎప్పుడు కూడా అజ్ఞానంతో భ్రాంతితోటి ఉన్నది తప్ప మరి ఏ డార్క్నెస్, ఏ అజ్ఞానం లేదన్న విషయాన్ని మర్చిపోకు. ఇది బాగానే ప్రతి మంచి గిఫ్ట్ మనకి ఏ పర్ఫెక్ట్ గిఫ్ట్ అయినా పైనుంచి వచ్చింది. ఫాదర్ ఆఫ్ లైట్స్ అంటే జ్ఞానం యొక్క తండ్రుల నుంచే మనకు వచ్చింది. అందులో ఏ రకమైన తేడాలు ఉండవు. అలాగే షాడో ఆఫ్ టర్నింగ్ ఏమైనా మార్చేటటువంటి షాడోలు కూడా ఉండవు ఆయనలో. అతనికి అజ్ఞానం అంటూ ఏమీ ఉండదు. కానీ మనుషులు దాన్ని వాటిని వాళ్ళ లైట్ లో ఆన్ హీస్ లైట్ అండ్ దెన్ వాక్ ఇన్ దేర్ ఓన్ షాడోస్, వాళ్ళకి వాళ్ళు ఏర్పరచుకున్నటువంటి ఆ అంధకారంలో వాళ్ళు నడుస్తూ ఉంటారు. అయ్యో ఇది అంధకారంగా ఉంది అని అరుస్తూ వాళ్ళ చేత నిర్మించబడిన అంధకారము లేదా అజ్ఞానంలోనే వాళ్ళు నడుస్తూ ఉంటారు అని చెప్పారు. తర్వాత అయితే మెంటల్ ప్లేన్ కి సంబంధించి ఆ క్యాండిడేట్స్ కి కొన్ని పరీక్షలు పెట్టబడ్డాయి. వాళ్ళని ఎగ్జామిన్ చేయాలి. హెవెన్ వరల్డ్ లో కూడా ఆ
అది భవిష్యత్తులో కూడా వాళ్ళు మీ యొక్క కేర్లో ఉండాలి అంటూ ఆ ప్రభు ఏమడిగాడంటే వాట్ దే వుడ్ డూ టు హెల్ప్ ఈచ్ కేస్, ప్రతి ఒక్కరికి సహాయం చేయడానికి వాళ్ళు ఏం చేస్తారు. హ్యావింగ్ ఇన్ వ్యూ ద లిమిటేషన్స్ అండర్ విచ్ దేర్ చార్జెస్ వుడ్ బి లేబరింగ్, అంటే వాళ్ళకున్న పరిమితులలో వాళ్ళ మీద ఉన్నటువంటివన్నీ పనిచేస్తూ ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తారు. వన్ కేస్ వాజ్ దట్ ఆఫ్ ఏ మిడీవల్ మాంక్. మిడీవల్ అంటే మధ్యయుగానికి చెందిన మాంక్. ఆయన పూర్తిగా భక్తితో ఉన్నాడు, కానీ ఆయనకి చాలా ఎక్కువగా పరిమితమైన ఐడియాస్ ఉన్నాయి దానికి సంబంధించి. భగవంతుని మీద, అలాగే మహాత్ముల మీద, చర్చ్ మీద. అండ్ లార్డ్ క్వశ్చన్ దెమ్ యాజ్ టు వాట్ దే వుడ్ డూ టు హెల్ప్ హిస్ గ్రోత్. ఆ మాంక్ ఉన్నత స్థాయికి రావాలంటే మీరు ఏం చేస్తారు అంటే సెకండ్ ఇనిషియేషన్ లో జరిగిందంతా చెప్పబడుతుంది ఆన్ ద మెంటల్ ప్లేన్ లో. అండ్ ఆల్ ఆర్ వర్కింగ్ ఇన్ దేర్ మెంటల్ బాడీస్. అందరూ కూడా వాళ్ళ వాళ్ళ మానసిక శరీరాల్లో పనిచేస్తున్నారు. నాట్ ఇన్ ద ఆర్డినరీ మాయావి రూప, బాహ్యంగా కనబడే మాయావి రూపంలో కాదు. విచ్ దే వుడ్ యూజ్ ఆన్ ద యాస్ట్రల్ ప్లేన్. యాస్ట్రల్ ప్లేన్ లో ఉపయోగించే దాంతో కాకుండా వీళ్ళందరూ హయ్యర్ ప్లేన్ లో, అంటే ఏంటి, మెంటల్ ప్లేన్ లో వర్క్ చేస్తూ ఉంటారు అని చెప్తూ, డూ ఐ డూ దిస్ ఓ లార్డ్ ఆఫ్ లైట్ అండ్ లైఫ్ అండ్ గ్లోరీ, అంటే ఇది నేను చెయ్యనా అని అడుగుతున్నారనమాట. దై నేమ్, ఇన్ దై నేమ్ అండ్ ఫర్ ధీ, నీ కోసం నీ పేరుతోటే ఇవన్నీ నేను చెయ్యనా అని. దెన్ ఓవర్ హిమ్ ఫ్లాష్డ్ అవుట్ ద బ్లేజింగ్ స్టార్. అప్పుడు ఆయన మీద ఆ బాగా కాంతివంతమైన నక్షత్రం ప్రకాశించింది. గివింగ్ ద కన్సెంట్ ఆఫ్ ద వన్ ఇనిషియేటర్, అంటే స్టార్ ఇండికేట్స్ వన్ ఇనిషియేటర్. ఆ వన్ ఇనిషియేటర్ ఏమో అని తన యొక్క అనుమతి ఇస్తారనమాట. ఆ స్టార్ అక్కడ షైన్ అయిందంటే ఆయన యొక్క అనుమతి ఇచ్చారు. Then over him flashed out the blazing star, giving the consent of the one initiator, and the august figure of the Lord Gautama Buddha shone out with more blinding brilliance. అంటే ఎంతో కళ్ళు ఆ అంటే మూసుకునే అంత కాంతితోటి గౌతమ బుద్ధ ప్రకాశించారు. వైల్ హీ రైజ్డ్ హిజ్ రైట్ హ్యాండ్ ఇన్ బ్లెస్సింగ్, ఆయన కుడి చేతిని బ్లెస్సింగ్ ఇవ్వడానికి ఎత్తారు. మహాచౌహాన్ కూడా లేచిపోయి ఆయన తన యొక్క ఆశీర్వచనాన్ని కూడా జోడించారు. యాజ్ ద బోధిసత్వ లేడ్ హిజ్ హ్యాండ్స్ ఇన్ టర్న్ ఆన్ ఈచ్ బౌడ్ హెడ్, అందరూ వంచి ఉన్నటువంటి, అంటే శిరస్సు వంచిన చేతుల మీద బోధిసత్వుడు తన చెయ్యి పెట్టాడు. అండ్ ఆల్ బెంట్ లో ఇన్ రివరెన్స్, అందరూ కూడా కిందకి వంగారు. హోమేజ్ బిఫోర్ ద మైటీ వన్స్, గొప్ప వాళ్ళందరికీ వాళ్ళు నమస్కరించడానికి అక్కడ సైలెన్స్ మాత్రమే ఉంది. అటువంటి ఆ నిశ్చలత్వంలో జ్ఞానం యొక్క తాళపు చెవి అనేది ఇవ్వబడుతోంది. బోధిసత్వుడు ఏంటంటే తన యొక్క మానసిక అండ్ కారణ శరీరాల నుంచి ఆయన పవర్ యొక్క కిరణాలని కురిపించాడు. ఫాలింగ్ ఆన్ ద మెంటల్ అండ్ కాజల్ బాడీస్ ఆఫ్ ద న్యూలీ, కొత్తగా ఇనిషియేట్ తీసుకున్న వాళ్ళ యొక్క కాజల్ మెంటల్ బాడీస్ మీద ప్రసరించింది. అవి ప్రేరణ ఇచ్చే ఇంటూ సడన్ అండ్ స్ప్లెండిడ్ గ్రోత్ ద జర్మ్స్ ఆఫ్ సిమిలర్ పవర్స్ దేర్ ఇన్ ఎగ్జిస్టింగ్. అక్కడే ఉన్న కణాల రూపంలో ఉన్నటువంటి ఆ పవర్స్ ఒక్కసారిగా వికసించాయి అనమాట. అవి వాటి మీద ఆయన శక్తిని ప్రసరింపచేశారు. యాజ్ దో, ఏ విధంగా అయితే ఒక మొగ్గ అన్నది ప్రేరణ వల్ల, సూర్యకాంతి యొక్క ప్రేరణతోటి అది ఒక్కసారిగా విచ్చుకుంటుందో అండ్ ఓపెన్ అయిన ఫ్లవర్ గా అవుతుందో, అదే విధంగా వాళ్ళ మానసిక కారణ శరీరాలు సడన్ గా వికసించి ఆ శక్తులు వాళ్ళలో అంతర్గతంగా దాగి ఉన్న శక్తులు వ్యాకోచించేయి ఎంతో ప్రకాశవంతంగా నాలుగు వైపులకి వెదజల్లుతున్న కాంతితో ఉన్న సౌందర్యంగా వాళ్ళ నుంచి ఈ విధంగా వ్యాపోచించినటువంటివి. ఆ ఇంట్యూషన్ అనేది ఇప్పుడు ఫ్రీగా ఎక్కడికైనా వెళ్ళగలుగుతోంది. కొత్తగా ఉన్న ఆ శక్తి అది పని చేయడానికి ఇవ్వబడింది. లార్డ్ మైత్రేయ ఇలా అన్నారు, ఇప్పుడు మీరు ఈ కొత్త శక్తిని తీసుకోండి, ఇప్పుడు నేను మీకు ఇచ్చాను, మిమ్మల్ని మీరు విశ్వసించండి నిర్భయంగా. మీ యొక్క లోయర్ వెహికల్స్ ని అటువంటి ఆర్డర్లోకి తెండంటే అవి ఎంతో బాధ్యతాయుతంగా ఫ్రీగా అందులోంచి ఆ శక్తులు ప్రసరించేటట్టుగా ఉండేటట్టుగా చేసుకోండి. మీ భౌతిక బ్రెయిన్ లోకి
అంటే ఈ శక్తులు మీ యొక్క భౌతిక బ్రెయిన్ లోకి ప్రసరించేటట్టుగా మీరు మీ లోయర్ వెహికల్స్ ని క్లియర్ చేసుకోండి. మీ యొక్క కాండక్ట్ ని ఏ తప్పు లేకుండా గైడ్ చేసుకోండి. అందువలన ఇట్ షైన్ అపాన్ ద వే విచ్ హ్యాస్ బిఫోర్ యూ. మీ ముందున్న మార్గంలో ఇది ప్రకాశిస్తూ ఉంటుంది. మిమ్మల్ని మీరు ఆ రకమైన థర్డ్ పాత్ లో ఎంటర్ అవ్వడానికి సంసిద్ధం చేసుకోండి. ఆ విధంగా ఆయన ఎంతో ఆశీర్వచనంతో ముగించాడు. అప్పుడు ఆ స్టార్, అక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా, దాని దగ్గర ఉన్న వాళ్ళందరూ అదృశ్యమైపోయారు. అగైన్ బెండింగ్ లో ఇన్ రివరెన్స్, అందరూ కూడా ముందుకి గౌరవార్థం వంగి, అండ్ ద గ్రేట్ సెరిమోనీ వాజ్ ఓవర్. అప్పుడు ఆ సెరిమోనీ అయిపోయింది, సెకండ్ ఇనిషియేషన్ యొక్క సెరిమోనీ. అక్కడ అసెంబుల్ అయిన మహాత్ములందరూ వాళ్ళ వాళ్ళ స్థలాలను వదిలేశారు. ప్రతి ఒక్కరూ కైండ్ వర్డ్స్ అన్నవి కొత్తగా వచ్చిన ఇనిషియేట్ తీసుకుని వాళ్ళతో మాట్లాడి ఆశీర్వదించారు. మాస్టర్ కుటుంబి కూడా ఒక రకమైన దయతో ఉన్న పదాలతో ఆయన వాళ్ళని అడ్రస్ చేశారు. ఆ క్రౌడ్ అంతటిని, వాళ్ళందరూ అక్కడ సాక్షులుగా ఉన్నారు. హూ హ్యాడ్ విత్డ్రాన్ టు సమ్ డిస్టెన్స్, వాళ్ళు చాలా దూరం నుంచే as said above, but were now permitted again to approach to bid farewell to their leaders. వాళ్ళు ఎంతో దూరంలో ఉన్న వాళ్ళందరినీ, వాళ్ళ లీడర్స్ ని అందించి అంటే ఆ సెలవు తీసుకునేటట్టుగా కొంచెం దగ్గరకు వచ్చి వాళ్ళు అక్కడి నుంచి బ్లెస్డ్, అక్కడ వాళ్ళు ఏంటంటే ద మాస్టర్ కుటుంబి ఆ విధంగా అడ్రస్ చేసాడు. వాళ్ళు ఇంతవరకు ఆ క్రౌడ్ అన్న వాళ్ళు చాలా దూరంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అప్రోచ్ ఫేర్వెల్ ఇవ్వడానికి, దగ్గరికి రావడానికి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. అందరు నాయకుల నుంచి ఫేర్వెల్ తీసుకోవడానికి. వాళ్ళందరూ కూడా ఈ కొత్త జ్ఞానం అనే వెలుగులో ఇప్పుడే పొందిన దాంతో ఉన్నారు. వాళ్ళకి కొంత సలహాలు ఆ ఫాలోయర్స్ కి ఇవ్వబడ్డాయి. అప్పుడు ఎంతో ఆశీర్వచనంతో అందరూ విడిపోయారనమాట. అంటే గొప్ప బ్లెస్సింగ్ తో. ఇది సెకండ్ ఇనిషియేషన్ కి సంబంధించిన సెరిమోనీ అనమాట. ఇప్పుడు థర్డ్ ఇనిషియేషన్ అంటే కాదు, మెంటల్ డెవలప్మెంట్ అనే దాంట్లో, అంటే వీళ్ళు ఇంకా థర్డ్ ఇనిషియేషన్ కి సంసిద్ధం అవుతారనమాట. ఇక్కడ మెంటల్ డెవలప్మెంట్ అని హెడ్డింగ్ ఉంది. ఈ సెకండ్ ఇనిషియేషన్ త్వరితంగా కొనసాగిపోతూ ఉంటుంది, మెంటల్ బాడీని అది డెవలప్ చేయడానికి. దానికి ఈ పాయింట్ కి దగ్గరగా ఆ శిష్యుడు మాయావి రూపాన్ని ఉపయోగించడం, విచ్ ఈస్ సమ్ టైమ్స్ ట్రాన్స్లేటెడ్ ఎస్ ద బాడీ ఆఫ్ ఇల్యూషన్, భ్రాంతితో ఉన్న శరీరాన్ని ఉపయోగించడం నేర్చుకుంటాడు. ఇది ఒక తాత్కాలికమైన యాస్ట్రల్ బాడీ. ఆయన మెంటల్ బాడీ నుంచి దాంట్లోకి ఆయన ప్రవర్తించగలడు. హూ ఈజ్ ఏబుల్ టు ఫంక్షన్ ఇన్ హిజ్ మెంటల్ బాడీ. మెంటల్ బాడీలో ఫంక్షన్ చేయగలిగిన ఆయన దానిలోంచి, అది తాత్కాలికంగా ఉన్న యాస్ట్రల్ బాడీలో కూడా ఆయన అది దానిలోంచి ఆయన ప్రవర్తించగలడు. ఒక వ్యక్తి ఈ యాస్ట్రల్ ప్లేన్ లో ప్రయాణించేటప్పుడు ఆయన సర్వసాధారణంగా యాస్ట్రల్ బాడీలో కూడా వెళ్ళగలుగుతాడు. ఒకవేళ అవసరం అయితే, ఫిజికల్ ప్లేన్ లో కనిపించడం అవసరం అయితే, ఆయన పని చేసేటప్పుడు ఆయన యాస్ట్రల్ బాడీలో ఆయన మెటీరియలైజ్ చేస్తాడు, ఒక భౌతిక శరీరాన్ని తయారు చేసుకుంటాడు తన చుట్టూరా. ఇది ఒక్కొక్కప్పుడు జరుగుతుంది, తరచుగా జరగదు. ఎందుకంటే ఇందులో ఎంతో ఎనర్జీ అన్నది వాళ్ళు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా ఆయన మెంటల్ బాడీలో పనిచేస్తూ ఉంటే ఆయన మేనిఫెస్ట్ అవదలుచుకున్నాడు, అంటే రూపంలోని యాస్ట్రల్ ప్లేన్ లోకి రావాలంటే ఆయన ఒక టెంపరీ యాస్ట్రల్ బాడీని తయారు చేసుకుంటాడు, విచ్ ఈస్ ద మాయావిక్ రూప. అదే వాళ్ళ యొక్క మాయతో ఉన్న రూపం. ఆయన తన పని అయిపోయాక ఆ మెంటల్ ప్లేన్ లోకి దాన్ని విత్డ్రా చేసిస్తాడు. అండ్ ద టెంపరీ బాడీ వుడ్ వ్యానిష్. ఆ అశాశ్వతంగా తయారు చేయబడిన ఆ శరీరం అదృశ్యం అయిపోతుంది. దాని మెటీరియల్స్, దేంతో తయారు చేయబడిందో ఆ పదార్థాలన్నీ కూడా వాటి యొక్క ఎక్కడెక్కడికి చేరాలో అక్కడికి చేరతాయి, యాస్ట్రల్ మ్యాటర్ లోకి
ఎక్కడి నుంచి ఆ బాడీని తీసుకొచ్చారో తిరిగి ఆ శరీరాల్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఇచ్ఛాశక్తితో కామ శరీరాన్ని శిష్యుడు చేసినప్పుడు మళ్ళీ కామ శరీర ద్రవ్యంలోకి ఆ కణాలన్నీ కలిసిపోతాయి. ఫస్ట్ ఇనిషియేషన్ టైం వరకును మనిషి ఆయన యొక్క యాస్ట్రల్ బాడీలో నైట్ టైమే పనిచేస్తాడు. కానీ అది పర్ఫెక్ట్ గా అండర్ కంట్రోల్లోకి వచ్చినప్పుడు ఆయన సంపూర్ణంగా మెంటల్ బాడీ లోని పనిచేయడం మొదలెడతాడు. ఆ శరీరం కూడా అలా పనిచేస్తున్నప్పుడు అది సంపూర్ణంగా స్థిరం అవుతుంది. అది ఒక ఫ్లెక్సిబుల్ వెహికల్ గా ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు దాన్ని ఏటైనా వంచగలం. అప్పుడు యాస్ట్రల్ బాడీ కంటే మెంటల్ బాడీ ఇంకా ఎక్కువ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. యాస్ట్రల్ ప్లేన్ లో ఏదైతే చాలా కష్టతరం అయిపోయిందో అది మెంటల్ ప్లేన్ లో చెయ్యబడుతూ ఉంటుంది. ఆ మాయావిక్ రూపాన్ని తయారు చేసే పవర్ అన్నది మనిషి మెంటల్ ప్లేన్ లోంచి యాస్ట్రల్ ప్లేన్ లోకి పంపుతున్నాడు అనమాట. అండ్ మళ్ళీ అది మెంటల్ ప్లేన్ లోకి వెళ్ళిపోతుంది. అన్ని సమయాల్లో ఈ గొప్ప శక్తిని ఎంతో కీనర్ సెన్స్ తోని మెంటల్ ప్లేన్ లో ఉన్నది. ఇట్ ఈస్ ఓన్లీ నెసెసరీ టు ఫార్మ్ ద యాస్ట్రల్ మెటీరియలైజేషన్. ఆ యాస్ట్రల్ బాడీ ఫార్మ్ అవ్వడం చాలా అవసరం అన్నప్పుడు తప్ప, ఎందుకంటే అది శక్తి ఖర్చు పెడుతున్నారు మెంటల్ ప్లేన్ లోంచి. అందుకని ఆయన ఇతరులకి యాస్ట్రల్ వరల్డ్ లో కనబడాలంటేనే యాస్ట్రల్ రూపంగా వస్తాడు. మాస్టర్ ఎప్పుడు కూడా తన యొక్క శిష్యుడికి మాయావి రూపం ఎలా తయారు చేయాలి అన్నది చెప్తూ ఉంటాడు అనమాట, చూపిస్తాడు. ఆ దాని తర్వాత ఆల్దో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఫస్ట్ అన్ ఈజీ మ్యాటర్, ఇదంత సులువైన విషయం కాకపోయినా సరే మొదట్లో ఆయన నెమ్మదిగా అది చేయగలుగుతాడు. ఇందులో చాలా ఎక్కువగా అభివృద్ధి మానసిక శరీరంది వ్యాకోచమును సంభవిస్తూ ఉంటాయి ఈ సెకండ్ ఇనిషియేషన్ కి సంబంధించి. కానీ ఇది సర్వసాధారణంగా కొన్ని సంవత్సరాల క్రిందని ఆ యొక్క ఫలితాలు భౌతికమైన బ్రెయిన్ లో కూడా చూపెట్టబడ్డాయి. ఆ విధంగా వాళ్ళు చూపిస్తూ ఉంటే వాళ్ళు ఆ ఏ ప్రశ్న లేకుండానే ఎంతో స్ట్రెయిన్, శ్రమని ఆ బ్రెయిన్ మీద పెడతారు. యాజ్ ఇట్ కెనాట్ బి ఇన్స్టంటేనియస్లీ టర్న్ టు ద నెసెసరీ పిచ్. ఎందుకంటే ఆ శక్తిని రిసీవ్ చేసుకోవడానికి కావలసినది అక్కడ ఉండకపోవడంతో ఆ బ్రెయిన్ మీద కూడా ఎంతో శ్రమ వెళ్తుంది. ఇక్కడ డేంజర్ పాయింట్ అని మరొక హెడ్డింగ్ ఇచ్చారు, ద డేంజర్ పాయింట్. ఇందులో ఏం చెప్తున్నారంటే సెకండ్ ఇనిషియేషన్ పొందాక ఎన్నో ఆ పాత్ మీద ప్రయాణించడం చాలా అపాయకరంగా ఉంటుంది. ఏ పాయింట్ లోనైనా ఆ ఫిఫ్త్ ఇనిషియేషన్ వరకు పడిపోయే అవకాశం ఉంటుంది. అంటే అక్కడ ఎన్నో జన్మలు ఎత్తవలసిన పరిస్థితి ఉంటుంది అలా పడిపోతే. అందుకని వాళ్ళు ఇటు అటు తిరుగుతూ ఎంతో వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఈ స్టేజ్ లోనే ముఖ్యంగా ఏ బలహీనత ఉన్న ఒక క్యాండిడేట్ క్యారెక్టర్ లో దానికి అది వ్యక్తం అయిపోతుంది. అందుకనే ఒక వ్యక్తికి బాగా ముందుకి వచ్చినటువంటి బాగా ఉన్నత స్థాయికి వెళ్ళిన వ్యక్తికి ఇది అసంభవమే, పడిపోవడం అనేది అంత సంభవం కాదు. కానీ దురదృష్టవశాత్తు కొన్ని అనుభవాలు ఏం చెప్పాయంటే ఇది ఒక్కొక్కప్పుడు జరుగుతూ ఉంటుంది. అందరి విషయంలో ఈ డేంజర్ అనేది గర్వంతో వస్తుంది. ఏ మాత్రమైన గర్వం అన్నది కొంచెంగా ఉన్నా సరే మనిషి యొక్క స్వభావంలో ఆయన పడిపోయే ప్రమాదం ఎక్కువ. మనం ఇంతకు ముందు ఇంటలెక్ట్ అని మాట్లాడుకున్నది అది కేవలంగా రిఫ్లెక్షన్ ఆఫ్ ద రియల్ థింగ్స్, రియల్ థింగ్ యొక్క రిఫ్లెక్షనే. అయినా సరే మనలో కొంతమంది దానికోసం వాళ్ళు చాలా గర్వంగా ఉంటారు. Glimpse of what his intellect is going to be in the future, there is serious danger. నా ఇంటెలెక్ట్ నేను భవిష్యత్తులో ఇలా చేయగలను అనే వాటిలో ఒక డేంజర్ ఉంది. అంటే వాళ్ళకి అహంకారం వచ్చేస్తుంది. అండ్ ఇఫ్ హీ వన్ స్టార్ట్స్ ఆన్ దాట్ లైన్ హీ విల్ హ్యావ్ ఎ టెరిబ్లీ హార్డ్ టైమ్ గెటింగ్ బ్యాక్ అగైన్.
అలా గాని వచ్చినప్పుడు మళ్ళీ దాంట్లోంచి బయటపడడం చాలా కష్టం. అందుకనే మనకి ఈ ప్రైడ్ రాకుండా చూసుకోవాలన్నమాట. అంటే దానివల్ల ఏంటంటే పడిపోతాం మనకి. అన్సీజింగ్ అండ్ ఇంక్రీజింగ్ విజిలెన్స్ అంటే నిరంతరాయంగా ఎక్కువ పెంచుకుంటూ మనం విజిలెన్స్ తో ఉండాలి. అలా చూడడం వల్ల మాత్రమే ఈ స్టేజ్ చాలా జయప్రదంగా మనం ముందుకి దాటిగలం. అండ్ ఇట్ మస్ట్ బి హిస్ కాన్స్టెంట్ ఎండీవర్ టు కిల్ అవుట్ ఎవ్రీ ట్రేస్ ఆఫ్ ప్రైడ్. అంటే ఇక్కడ అప్పుడు నేను చాలా ముందుకు వచ్చేసాను అని కొంత అహం వస్తుంది. అందుకని ఏ చిన్న లేస మాత్రమైనటువంటి అహాన్నైనా సరే వదిలేయడం అన్నది ఆయన చేతుల్లో ఉంది. సెల్ఫిష్నెస్, అలాగే స్వార్థం, అలాగే ప్రెజుడిస్, ముందుగా ఏర్పరచుకున్న చెడు అభిప్రాయాలు ఇవన్నీ కూడా వదిలేయడం వాళ్ళ క్యాండిడేట్ చేతుల్లోనే ఉన్నదనమాట. ఒకసారి ఎందుకంటే ఇక్కడ చాలా ప్రమాదం ఉంది. ఎందుకు ఏ టైంలో అయినా అహం లేస మాత్రం వచ్చినా అలా పడిపోతారు. పడిపోయిన వాళ్ళు పైకి లేవడం చాలా కష్టం అని చెప్తున్నారు. ఇది మనం బాగా గ్రహించాలి. అక్కడ అన్ని రకాలుగా అహం వచ్చే సంభవం ఉంది. ఒక్కసారి ఇది వెనక్కి వెళ్ళింది. Then it would seem practically impossible to assimilate the knowledge which must now be given or to do the higher work for humanity. The ఇక్కడ ఏం చెప్పారంటే జస్ట్ యాజ్ ద ఫస్ట్ గ్రేట్ ఇనిషియేషన్ కరెస్పాండెడ్ టు ఎ న్యూ బర్త్, సో మెనీ అంటే ఎలా అయితే ఫస్ట్ ఇనిషియేషన్ లోంచి ఒక కొత్త జన్మ వచ్చిందో అలాగే వీళ్ళకి సెకండ్ ఇనిషియేషన్ లో కూడా ఇంకా ఇంతకు ముందు ఏదో వెన్ వీ నో దీస్ థింగ్స్ ఫ్రమ్ బిహైండ్ వీ ఫైండ్ సడన్ అండ్ curious illumination thrown upon various texts of the Bible. The danger point in the life of the initiate is indicated in the gospel story at the temptation in the wilderness. ఇంకా ముందుకెళ్ళాలేమో మనం. The danger point. మెంటల్ డెవలప్మెంట్ అన్న హెడ్డింగ్ లో చదువుతున్నాం కదా. ఏ వెరీ గ్రేట్ ఎక్స్పాన్షన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద మెంటల్ బాడీ అలా జరగగానే వీళ్ళకి ప్రైడ్ రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ డేంజర్ పాయింట్ ఏంటంటే ప్రతి వాళ్ళకి అక్కడ పడిపోయే డేంజర్ ఉంది. అంటే ఇంటెలెక్ట్ ఎక్కువగా ఉండేసరికల్లా వాళ్ళు ఏంటంటే ఎన్నో ఫ్యూచర్ లో ఇది చేస్తాం అది చేస్తాం అనుకుంటారు. ఆ విధంగా వాళ్ళ చేతుల్లో ఉందన్నమాట ఆ ప్రైడ్ని జయించడం. అన్సీజింగ్ అండ్ ఇంక్రీజింగ్ విజిలెన్స్ అంటే నిరంతరాయంగా ఏ మాత్రం అడ్డు లేకుండా ఆ విజిలెన్స్ తో మనం ఉండకపోతే ఏ మాత్రం ప్రైడ్ ఉన్నా అలాగే స్వార్థం ఉన్నా ప్రెజుడిస్ ఉన్నా పడిపోతాం. ఇవన్నీ మనకి తెలిసిన తర్వాత మనకప్పుడు సడన్ గా ఎంతో క్యూరియస్ ఉత్సాహకరమైనటువంటి ఒక జ్ఞానం అన్నది మన మీద వేరియస్ టెక్స్ట్ ఆఫ్ ద బైబిల్లో కూడా దీనికోసం చెప్పారు. ఈ డేంజర్ పాయింట్ అనేది ఇనిషియేట్ జీవితంలో గాస్పెల్ స్టోరీ అనే దాంట్లో ఇవ్వబడింది. బై ద టెంప్టేషన్ ఇన్ ద వైల్డర్నెస్ అంటే ఒక రకమైన టెంప్టేషన్ వస్తుందన్నమాట. బాప్టిజం ఆఫ్ ద ఫాలోడ్ ద బాప్టిజం ఆఫ్ ద క్రీస్ట్ బై జాన్ ఇలా చేసేట. ద 40 days ఇన్ ద వైల్డర్నెస్ సింబలైజ్ ద పీరియడ్ డ్యూరింగ్ విచ్ ద ఎక్స్పాన్షన్ అంటే చూసారా దానికి కరెస్పాండింగ్ గా బైబిల్లో ఉన్నది చెప్తున్నారు. ఆ 40 రోజులు కూడా ఏమిటి ఇండికేట్ చేస్తున్నాయంటే మెంటల్ బాడీ యొక్క ఎక్స్పాన్షన్. సెకండ్ ఇనిషియేషన్ తర్వాత అదేమో భౌతికమైన బ్రెయిన్ మీద పనిచేస్తుంది. అక్కడ బ్రెయిన్ కి ఏమని స్ట్రెయిన్ ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఎందుకంటే ఫర్ ది ఆర్డినరీ క్యాండిడేట్ నాట్ 40 days బట్ 40 years మైట్ వెల్ బి రిక్వైర్డ్ ఫర్ హిజ్ అకాంప్లిష్మెంట్. అంటే ఆ బ్రెయిన్ సంసిద్ధంగా అవ్వడానికి అన్ని తీసుకుని
కొంతమందికి సామాన్యులకి 40 సంవత్సరాలు కూడా పడుతుందిట, 40 రోజులే కాదు. In the life of Jesus, it was the period when his brain was being adapted to the incoming Christ. జీసస్ లోనేమోని ఆ రాబోయే క్రీస్తు కోసం తన బ్రెయిన్ అలవాటు పడ్డానికి ఆ పీరియడ్, ఇట్ వాస్ ద పీరియడ్, అంత పీరియడ్ అయిందిట. దెన్ ద డెవిల్ హూ ఈస్ ది సింబాలిజం రిప్రజెంట్స్ ద లోయర్ నేచర్ కమ్స్ టు టెంప్ట్ ద ఇనిషియేట్. ఆ ఇనిషియేట్ అంటే ఆ దీక్షను తీసుకున్న వ్యక్తికి లోయర్ నేచర్ లోంచి ఒక డెవిల్ వచ్చి టెంప్ట్ చేస్తుంది. ఫస్ట్ టు యూజ్ హిస్ పవర్స్ ఫర్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ హిజ్ ఓన్ నీడ్స్. నీ అవసరాలకు తగ్గట్టుగా నీ యొక్క శక్తులు వాడుకో అని చెప్తుందిట. ఇఫ్ దౌ బీ ద సన్ ఆఫ్ గాడ్, నువ్వే భగవంతుడి యొక్క కొడుకు అయిపోతే, కమాండ్ దట్ ది స్టోన్స్ బి మేడ్ బ్రెడ్. ఈ స్టోన్స్ అన్నిటినీ బ్రెడ్ తయారు చేయమని నువ్వు కమాండ్ ఇయ్యి. దెన్ హీ ఈస్ టెంప్టెడ్ టు కాస్ట్ హిమ్సెల్ఫ్ డౌన్. అప్పుడు ఆయనకు ఒక టెంప్టేషన్ వస్తుందన్న, ఫ్రమ్ ఏ పినాకిల్ ఆఫ్ ద టెంపుల్, ఆ పై నుంచి కిందకి పడిపోతాడు. thus performing a miracle which would astound the populace. ఆ ప్రజానీకం అందరికీ ఆశ్చర్యపరిచేది చేయడానికి ఆయన టెంప్ట్ అవుతాడు. అండ్ లాస్ట్లీ he is shown all the kingdoms of the world and the glory of them. And the devil says, ఆ తర్వాత ఆయనకి అన్ని రకాలైన సామ్రాజ్యాలు జగత్తులో ఉన్నవి, వాటి వైభవాలు కనబడితే ఆ డెవిల్ ఏమంటుందిట, ఇవన్నీ నీకు ఇచ్చేస్తున్నాను, ఒకవేళ గాని నువ్వు పడిపోయేవంటే నన్ను నువ్వు పూజించు అంటుందిట. అప్పుడు ఆయన ఆ పవర్స్ అన్ని ఉపయోగించి తనని తాను తృప్తిపరచుకోవడానికి ఫీల్ అవుతాడు, తన ఆశయాలకు తగ్గట్టుగా. ఈచ్ ఆఫ్ దీస్ టెంప్టేషన్స్ రిప్రజెంట్ ఏ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ ప్రైడ్. ఈ టెంప్టేషన్స్ అన్ని కూడా ఒక రకం వేరు రకాలైన గర్వంతోటే వస్తున్నాయి అని చెప్తున్నారు. ఎంత ఉందో చూద్దాం అంటూ ఆయన ఫస్ట్ గ్రేట్ ఇనిషియేషన్ అయిపోయిన తర్వాత ఒక కొత్త జన్మ వచ్చినట్టుగా సెకండ్ ఇనిషియేషన్ కూడా అలాగే పోల్చొచ్చు అనమాట. బాప్టిజం ఆఫ్ ద హోలీ గోస్ట్ తో పోలుస్తాం. అలాగే అగ్ని, ఫర్ ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ దట్ థర్డ్ పర్సన్ ఆఫ్ ద బ్లెస్డ్ ట్రినిటీ దట్ ఈస్ అవుట్ పోర్డ్ ఎట్ దట్ మూమెంట్. ఆ బ్లెస్డ్ ట్రినిటీ అంటే ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళలోంచి వచ్చిన శక్తి గనక డిసెండింగ్ ఇన్ వాట్ మే బట్ ఇన్యాడిక్వేట్లీ బి డిస్క్రైబ్డ్ యాజ్ అ ఫ్లడ్ ఆఫ్ ఫైర్. ఆ శక్తిని అగ్ని యొక్క ప్రవాహంగా వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. ఏ ఫ్లేమింగ్ టైడ్ ఆఫ్ లివింగ్ లైట్. అది అంటే కాంతివంతంగా జ్వాలతో లివింగ్ లైట్ అన్నది. ద మ్యాన్ అట్ ఈ స్టేజ్ లో ఆ బుద్ధిస్ట్ యాజ్ ఏ దాన్ని ఏమంటారంటే సకడగ్గామిన్ అన్న స్థితి అంటారు. సకాడగ్గామిన్ ఒకేసారి అక్కడికి వస్తాడు, విచ్ మీన్స్ దట్ హీ హూ హ్యాస్ రీచ్డ్ దట్ లెవెల్ షుడ్ నీడ్ బట్ వన్ మోర్ ఇన్. ఆయనకి ఇంకొక జన్మ అవసరం పడుతుంది బిఫోర్ అటైనింగ్ అర్హర్షిప్. అర్హర్షిప్ పొందడానికి మరొక జన్మ అవసరం పడుతుంది అంటున్నారు. బిఫోర్ అటైనింగ్ అర్హర్షిప్. ఈ ద ఫోర్త్ ఇనిషియేషన్ అదేంటి, అది నాలుగో ఇనిషియేషన్. దాని తర్వాత ఆయనకి కంపల్సరీ ఫిజికల్ రిబర్త్ ఉండదు, ఆయన ఇష్టపూర్వకంగా రావాలి. కానీ ఈ హిందూ పదం దీనికి సెకండ్ స్టెప్ ని ఏమంటున్నారంటే కుటీచక అంటారన్నారు. ద మ్యాన్ హూ బిల్డ్స్ ఎ హట్, ఆయన ఒక హట్ నిర్మించుకుంటాడు. కుటీరం అంటే అంతే కదా. హీ హూ హ్యాస్ రీచ్డ్ ఏ ప్లేస్ ఆఫ్ పీస్, అంటే ఒక శాంతియుతమైన స్థితిని ఆయన చేరుకున్నాడు. ఈ స్థితిలో ఏ రకమైన సంఖ్యలు ఆయనకి ఇంకా వదులుచుకోవడానికి లేవు. కానీ యూజువల్ గా ఒక కొంతకాలం సైకిక్ అండ్ ఇంటెలెక్చువల్ అడ్వాన్స్మెంట్ అక్కడ జరుగుతుంది, అంటే అభివృద్ధి. ఇఫ్ వాట్ ఆర్ కామన్లీ కాల్డ్ సైకిక్ ఫ్యాకల్టీస్, మనం సామాన్యంగా మానసికమైన ఫ్యాకల్టీస్ అన్నవన్నీ కూడా అవి ముందుగా సంపాదించుకున్నవి కాదు. ఇట్ ఈస్ ద ట్రెడిషన్. ఇక్కడ సాంప్రదాయం అంటే వాళ్ళు అవి బాగా అభివృద్ధి చెందించుకోవాలి స్టేజ్ లో. వితౌట్ అవి ఆ అభివృద్ధి చెందించుకోకపోతే ప్రాక్టికల్ గా చాలా అసంభవంగా ఉంటుంది జ్ఞానాన్ని లోపలికి తీసుకోవడం. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన దాన్ని హయ్యర్ వర్క్ చేయడానికి మానవాళికి కూడా వాళ్ళు అసంభవంగా ఫీల్ అవుతారు. అందుకని ఇనిషియేట్ ఇప్పుడు కి అసిస్ట్ చేయడానికే ఆయనకి అవకాశం ఇస్తారు.
ఆయన యాస్ట్రల్ కాన్షియస్నెస్ అనేది ఆయన యొక్క కమాండ్ తో డ్యూరింగ్ హిస్ ఫిజికల్ వేకింగ్, అంటే భౌతికంగా ఆయన అంటే లేచి ఉన్నప్పుడు ఆ వేకింగ్ లైఫ్ లో కూడా ఆయన యాస్ట్రల్ కాన్షియస్నెస్ తోటి తన ఇష్టమైనప్పుడు ఉపయోగించుకోగలడు. అండ్ డ్యూరింగ్ స్లీప్ ద హెవెన్ వరల్డ్ విల్ బి ఓపెన్ బిఫోర్ హిమ్. రాత్రి పడుకున్నప్పుడు ఆయనకి స్వర్గం తెరుచుకుంటుంది. ఫర్ ద కాన్షియస్నెస్ ఆఫ్ మ్యాన్ వెన్ అవే ఫ్రమ్ హిస్ ఫిజికల్ బాడీ, బాహ్యంగా శరీరం కంటే వేరేగా ఉన్నప్పుడు ఈజ్ ఆల్వేస్ వన్ స్టేజ్ హయ్యర్ దాన్ ఇట్ ఈస్ వైల్ హీ స్టిల్ బర్డెన్డ్ విత్ ద హౌస్ ఆఫ్ ఫ్లెష్. అంటే ఆయన వచ్చిన ఒక్క స్టేజ్ ఉన్న స్టేజ్ కంటే ఒక్క స్టేజ్ మీదన ఉంటాడు అన్నారు. అంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకొక స్టేజ్ ముందుకు వెళ్ళాడు. డాక్టర్ బీసెంట్ హవెవర్ ఆవిడ ఇనీషియేషన్ ద పర్ఫెక్టింగ్ ఆఫ్ మ్యాన్ అనే ఒక పుస్తకం రాశారు. అందులో ఆవిడ ఏం చెప్తున్నారంటే సప్లైస్ అస్ విత్ ఎన్ ఆల్టర్నేటివ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ దిస్. ఇంకో రకంగా దానికి వర్ణించారు. ఆవిడ ఏం చెప్తారంటే బిఫోర్ ఏ మ్యాన్ కెన్ కమ్ టు ద థర్డ్ ఇనిషియేషన్, మూడవ ఇనిషియేషన్ రావడానికి ముందు ఆయన నేర్చుకోవాలి ఏంటంటే తన యొక్క ఇంట్యూషన్ బుద్ధిక్ ప్లేన్ లో ఉన్న స్పిరిట్ ని ఆయన భౌతికమైన కాన్షియస్నెస్ లోకి తేవడం నేర్చుకోవాలి. దానివల్ల ఆ- ఆయనకి గైడ్ చేయడానికి వస్తుంది. అప్పుడు ఆవిడ ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ ప్రాసెస్ అనేది సామాన్యంగా డెవలప్మెంట్ ఆఫ్ సైకిక్ ఫ్యాకల్టీస్ అని చెప్పొచ్చు. అంటే మానసిక శక్తుల్ని పెంచుకోవడం, అక్కడ అదే జరుగుతుంది. అందుకనే ట్రూ మీనింగ్ ఆఫ్ ది వర్డ్ సైకిక్ అన్న పదం అదే అక్కడ జరిగేది. కానీ ఇట్ డస్ నాట్ మీన్ ద డెవలప్మెంట్ ఆఫ్ క్లైర్ వాయిన్స్. అలా అని క్లైర్ వాయిన్స్ దూరశ్రవణం దూరదృష్టిలు అవి కాదు, విచ్ డిపెండ్ అనే డిఫరెంట్ ప్రాసెస్. అవన్నీ కూడా వేరే ప్రాసెస్ మీద ఆధారపడి ఉంటాయి అంటున్నారు. అంటే ఇక్కడ సిద్ధులు లాంటివి కాదు. ఆయన సైకిక్ ఫ్యాకల్టీస్ అంటే అవి ఆయన డెవలప్ చేసుకుంటాడు బుద్ధిక్ ప్లేన్ లోకి వచ్చి. ఇక్కడితో ఈ హెడ్డింగ్ అయిందండి. ఇక్కడికి నెక్స్ట్ థర్డ్ ఇనిషియేషన్ అనేది మనం మాట్లాడుకోవాలి. పేజ్ నెంబర్ థర్డ్ ఇనిషియేషన్ ది 214 పేజ్. అంటే ఈ కంప్యూటర్ దాంట్లో ఇందులోనేమో పేజ్ 82 అని ఉంది. అది కాదు అది 214 అని గుర్తుపెట్టుకుంటే నేను. ఇప్పుడు మీకు ఇందులో సెకండ్ ఇనిషియేషన్ లో అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ ఇనిషియేషన్ దానికంటే కొంచెం ఉన్నత స్థాయిలో సెకండ్ ఇనిషియేషన్, అంటే అక్కడికి వచ్చేసరికల్లా వాళ్ళకి ఇంకా కొన్ని ఉన్నతమైన పవర్స్ వస్తున్నాయి. వాటిని ఇంకా వాళ్ళు మానవాళికి హెల్ప్ చేసేటట్టుగా తయారవుతున్నారు. ఈ ఒక్కొక్క ఇనిషియేషన్ ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ లో చెప్తారు వీ షుడ్ స్టడీ సో దట్ వీ కెన్ బి హెల్ప్ఫుల్ టు ద పీపుల్ ఇన్ ఏ వైజర్ వే. ఎందుకు మనం స్టడీ చేయాలంటే ప్రజలకి ఇంకొంచెం జ్ఞానంగా మనం సహాయం చేయొచ్చు అని చదవాలి తప్ప అందరికంటే నేనే ఎక్కువ చదివానని చెప్పుకోవడానికి కాదు. అలాగనే ఇనిషియేషన్స్ లో వీళ్ళు ఉన్నత స్థాయికి వెళ్తున్న కొద్దీ వాళ్ళ ద్వారా జరిగే సర్వీస్ కూడా ఉన్నతంగా ఉంటుంది. వాళ్ళకి వచ్చే శక్తులు కూడా ఉన్నతమై ఇవ్వబడుతూ ఉంటాయి గనక వాళ్ళు చేసే సేవ కూడా ఉన్నత స్థాయిలో ఉంటుందని తెలుస్తుంది. తర్వాత థర్డ్ ఇనిషియేషన్ అంటే అయితే ఇక్కడ ప్రైడ్ అన్నది పెద్ద అడ్డం అన్నారు. ఆ గర్వం వల్లే మనం పడిపోయే అవకాశం ఉంటుంది. ప్రతి నిత్యం గర్వం వస్తున్నదా అన్నది మనం జాగరూకంగా విజిలెన్స్ లో పెట్టుకోవాలి. గర్వం వచ్చే వాళ్ళకి వచ్చిందా లేదా కాదు, ఇక్కడ వచ్చిందా లేదా అని మనకి మనం చూసుకోవాలి. వసంతలత చెప్తావా ఏమైనా? నీకేమనిపిస్తే అది చెప్పు. అంటే చెప్పడానికంటే నాకు మనకి ఏం అంటే చెప్పాలంటే తత్వంలాగా ఏం కాదు. ఇంకే అంటే అదే సెకండ్ ఇనిషియేషన్ కంటిన్యూషన్ లో అతను అంటే ఇంకా వాళ్ళ ఆ సభలో వాళ్ళందరూ అతను ఇంకా స్ట్రెస్ చేసి అడుగుతారు, నువ్వు నీకు ఇచ్చినటువంటి పవర్స్ ని ఆ మానవాళికి ఉపయోగించడం చేస్తావా, ఇలాగని నేను నీ తాలూకు స్వార్థం అనేది చూసుకోకుండా ఇలాగేవో ఇవన్నీ అడుగుతారు. అతను అలాగే చేస్తానంటాడు. ఆ తర్వాత అందరూ ఆ స్టార్స్ వాళ్ళందరూ ఆమోదిస్తారు, టెస్టిమోనీ కూడా ఇస్తారు. మేము ఇతని కోసం మేము అంటే గ్యారంటీ ఇస్తాం అనేది అలా అలా మొత్తం అది అయిపోతుంది. అంటే అందులో ఉండేటువంటి ఇంకా మెంటల్ డెవలప్మెంట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది ఈ స్టేజ్ లో ఆ అని చెప్పారు. ఆస్ట్రల్ కంటే మెంటల్, ఆస్ట్రల్ బాడీ ఆస్ట్రల్ డెవలప్మెంట్ అలా ఉంటుంది. తర్వాత మెంటల్ డెవలప్మెంట్ హయ్యర్ లెవెల్ డెవలప్మెంట్ అందులో అది అవుతుంది. ఆ తర్వాత అందులో ఏదో చెప్పారంటే జ్ఞాపకం రావడం లేదు, ఏదో అంటే
ఆ, ఆ అంటే ఒక స్టేజ్ రీచ్ అవ్వడం అనో ఏదో చెప్పారు ఆ మెంటల్ డెవలప్మెంట్ లో. అంటే ఆ వాళ్ళ మెంటల్ తర్వాత పవర్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. దాంతో ఏంటంటే అక్కడ అహంకారం వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మనం ఎప్పుడు అది చూస్తూ ఉండాలి అని. డేంజర్. అది డేంజర్ పాయింట్ గా చెప్పారు. అంటే ఆ ఉమ్. పాయింట్ అంత డెవలప్మెంట్ వచ్చిన తర్వాత అంటే ఇంకా అక్కడ మనిషి ఏంటంటే పడిపోయే నాకు ఇంత అవకాశం. వచ్చేసింది, ఆ నేను ఆ ఇది సో- చేస్తాను అది చేస్తాను అనుకుంటూ అంత ఐడెంటిఫై అయిపోతూ ఆ, ఉంటారు. మనమే ఇదంతా మన గొప్పే అని. అదే ఆ ఆ స్టేజ్ లో కానీ అదే అది కూడా పడిపోవడం అనే అవకాశం ఉన్నది. అది చూసుకోవాలి. దాన్నే ఇంకో క్రిస్టియానిటీతో విషయం వాటితో ఏంటంటే ఏదో ఒకసారి పోల్చారు. అక్కడ పడిపోయిన వాళ్ళు పైకి చెప్పినటువంటి రావడం దశ. చాలా కష్టం, కొన్ని జన్మలు పట్టేస్తుంది అన్నారు కొందరికి. ఈవెన్ ఆ తర్వాత ఆఖరణ చెప్పడం కూడా దీని తర్వాత కూడా ఒక 40 ఎంతో చెప్పారు, 7 క్రిస్టియన్ సంవత్సరాలు దాంట్లో అలా పడుతుంది. చెప్పారు. 40 కొంతమందికి 40 సంవత్సరాలకి. సంవత్సరాలు పడుతుంది అన్నారు, కొంతమందికి 40 రోజులు పడుతుంది. దేనికి పడుతుంది 40 సంవత్సరాలు 40 రోజులు? అదే ఇప్పుడు ఆ పైకి రావడానికి, అంటే ఆ పవర్స్ నుంచి ఎస్టాబ్లిష్ అయి ఆ, వాళ్ళు అంటే మళ్ళీ ఆ, ఒకసారి ఆ, పడిపోయిన వాళ్ళు మళ్ళీ ఆ, పైకి. అంటే పడిపోయిన వాళ్ళ మీదకి రావడానికా, లేకపోతే ఆ, పడిపోని వాళ్ళ మీదకి వెళ్ళడానికా? అంటే అక్కడ ప్రైడ్ అనేది వస్తుంది కదా, ఆ అయితే pride వల్ల పడిపోయినట్టే లెక్క. మనకి అంటే పడిపోయే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ఆ, ఆ అదే ప్రైడ్ అంటే అన్ని కొన్ని ఇన్కార్నేషన్స్ రకాలైనటువంటి జన్మల టైం కూడా పట్టి కొంతమందికి అన్నారు. అంటే మీదకి రావడానికి, మళ్ళీ అది మీదకి అది అంటే రావడానికి. అందుకే అని బిసెంట్ ఆ, కూడా చెప్తారు, మామూలుగా పైకి వెళ్ళడం అంత కష్టం కాదు, కానీ పడిపోయిన వాళ్ళు పైకి వెళ్ళడం గొప్ప కష్టంట అని చెప్తారు ఎన్నో ఉమ్, చోట్ల. అవును. అయితే నాకు ఇక్కడికి నేను అనేది దీని తర్వాత నెక్స్ట్ ది థర్డ్ ఇనిషియేషన్ చెప్తాను. అయితే నేను అనేది ఏంటంటే ఇక్కడ బోధిసత్వుడు, గౌతమ్ బుద్ధుడు ఇలాంటి చెప్తున్నారు కదా. బోధిసత్వుడు వచ్చాడు, అతను గౌతమ్ బుద్ధుడు కూడా అన్ని పార్టిసిపేట్ చేశారు. ఇదేమిటి బుద్ధిజం తాలూకా ఇదా ఏంటి? బుద్ధిజం అంటే అలా వేరుగా కాదమ్మా, అక్కడ మాస్టర్స్ మనకి తేడాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మరి క్రీస్తు షిప్ ఉంది, అంటే గౌతమ్ క్రిస్టియన్సా బుద్ధుడు అంటే వచ్చాడు, అలా కాదు. ఇప్పుడు బోధిసత్వుడు చూడు, ఇప్పుడు బుద్ధిజం అనేది బుద్ధుడు పెట్టలే, అవునా? బుద్ధ ఈజ్ ఎ హైయెస్ట్ మాస్టర్. క్రిస్టియానిటీ క్రీస్తు స్థాపించలేదు. ఆ, క్రీస్తు వాజ్ ఎ హైయెస్ట్ పర్సన్. ఆయన చెప్పాను కదా, ఆయన కారుణ్యం, క్షమ ఇవన్నీ మనకి చాలా ఆదర్శం. కానీ ఇక్కడ మనం అలాంటి తేడాలతో చూస్తుంటాం కదా, అలవాటైపోయాం కదా. డివిజన్ డివిజన్ లేకపోతే అక్కడ ఉన్నత అంటే స్థాయిలో ఇప్పుడు మనం దీనికి వెళ్ళిన వాళ్ళు అనమాట, వాళ్ళందరూ మాస్టర్సే. ఇప్పుడు మనం అవును బోధిసత్వుడు ఇవన్నీ బుద్ధుడు కథల్లో చదువుతూ ఉంటాం కదా. ఇక్కడ బుద్ధ అన్న డిఫరెన్స్ ఎందుకు జైన్ పెడతావు? బుద్ధ రిలీజన్ లో కాదు, ఆ బుద్ధ రిలీజన్ అనేది మనుషులు తీసుకొచ్చారు కదా, తేడాలు అని. హయ్యెస్ట్ స్టేజ్ లో ఉన్న వాళ్ళందరూ. మరి అక్కడ మతాలతో అంటే అది సంబంధం అంటే ఉండదు. అది ఏమిటి ఆ సింబాలిక్ హయ్యెస్ట్ వర్డా? స్టేట్ హిందువుల్లో ఉన్నారా, వీళ్ళలో ఉన్నారా, అవి కాదు అక్కడ, దాంతో సంబంధం ఉండదు. మనం అంటే అలా అంటే సింబాలిక్ నేమా అని అడుగుతున్నా. ఆ? ఏమన్నావు? సింబాలిక్ నేమా, సింబల్, కాదమ్మా. సింబల్ లాగా సింబాలిక్ అంటే బుద్ధ పోస్ట్ కి ఈసారి బోధిసత్వుడు వచ్చాడు, మరొకసారి ఇంకొకరు వస్తారు, అలాగా దర్ ఇస్ ఎ పోస్ట్. మనకి ఇంద్రుడు ఎలా పోస్ట్, ఇక్కడ మనం ఈ డిఫరెన్స్ వదిలేసి చూడాలి. దీస్ ఆర్ ఆల్ హైయెస్ట్ మాస్టర్స్.